తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త రాజన్ నంబూత్రి గురుగారు ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, విద్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, వీటికన్నిటికీ సంబంధించి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది? సింహరాశి వారికి ఈ నెలలో కొన్ని విశేషమైన వంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారాలు కనబడుతుంటుంది. ఏది ఏమైనప్పటికి కూడా మంచి శుభ ఆశీస్సులు రావడం కోసం విష్ణు ప్రయత్నం చేసినప్పటికీ ఏదో ఒకటి మీరు కాళ్ళు లాగినట్టుకొని, చేతులు లాగినట్టుకొని, వెనక నుంచి ఏదో మిమ్మల్ని మా ఫైల్స్ ముందుకు వెళ్లకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి ఒక సూచన వచ్చినప్పటికీ కొద్దిగా జాగ్రత్త వహించవలసిందని నేను కోరుతున్నాను. గురుగారు, మరి ఈ సింహరాశిలో ఉన్న వారికి వివాహ సమస్యలు ఉన్న విద్య లేదా ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాళ్ళకి ఎలా అనుకూలిస్తుంది అంటారు? సింహరాశి వారికి కళ్యాణం బాగా ఎక్కువ సంబంధాలు చూస్తుంటారు. అదే వరుడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కూడా ప్రయత్నం చేసినప్పుడు దగ్గర దాకా వస్తుంది. సంబంధాలు జాతకాలు చూసి దగ్గర దాకా వస్తుంది. చూసి విరక్తి కలిగేవంటి ఒక జరుగుతుంది. ఈ యొక్క అక్టోబర్ నెలలో కొందరికి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. కొందరికి మరి ఇంకా కొందరికి ఎలా అప్పుడే వాళ్ళకు కూడా మంచి శుభ ఆశీస్సులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా ఇష్టాలు బట్టి జరుగుతుంటాయి. ఏదైనా ఉద్యోగం చేయాలి అన్న, కొత్త ఉద్యోగం లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే వాళ్ళకి ప్రమోషన్ రావాలన్నా, వ్యాపార పరంగా ఎలా అనుకూలిస్తుంది అంటారు? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుభవ గీతం మీరు అడగటం చాలా మాకు గర్వకారంగా ఉంది. సో ఈ విశేషము ప్రేక్షకులకు చాలా అవసరమైనటువంటిది. మీరు ఉద్యోగానికి ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నం చేసినా అక్కడ నుండి ఏదైనా కూడా మీకు రిజెక్ట్ కలిగినప్పటికీ మీకు ఈ నెలలో ఒక స్వర్ణ అవకాశం కనపడుతుంది. 100% మీరు ఏదైనా మంచిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఒక శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇంకోటి, సింహరాశి వాళ్ళు ఎక్కువ శాతము మీరు దరఖాస్తు పెట్టాలనుకున్నవంటి అంటే సోమవారం నుండి గురువారం వరకు పెట్టుకోవచ్చు. మంగళవారం వదిలిపెట్టి సోమవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లో మీరు చక్కగా దరఖాస్తు పెడితే మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? కోర్టు డైవర్స్ కేసెస్ కావచ్చు, ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, ఇతర సమస్యల్లో సతమితం అవుతున్నటువంటి ఈ రాశి వాళ్ళకంతా కూడా ఒక కొలుకు వచ్చేయడానికి ఆస్కారం కనపడుతుంది. అంటే ఫైనల్ కావటము, జడ్జిమెంట్ రావటము, మంచి ఒక శుభవార్త మాత్రం వినడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. విదేశాలకు ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశాలు వెళ్ళంటి వాళ్ళకి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న వృధా అంటే ఎక్కువ మాత్రం నెగిటివ్గా ఫీల్ పడుతూ ఉంటారు ఎక్కువ శాతం. అటువంటి ఫీల్ పడకుండా మంచి ఒక శుభ ఆశీస్సులు రావాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక నామంలో 108 నామాలు ఉంటాయి. దాంట్లో ప్రత్యేకంగా జ్వాలా నరసింహస్వామి అనే నామం ఒకటి వస్తుంది. ఆ జ్వాలా నరసింహస్వామి ఒక నామం ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక దీపము స్వామివారికి వెలిగించాలి. ఏం దీపం అంటే ఒక నెయ్యి దీపం. ఈ నెయ్యి దీపం మీరు వెలిగించారంటే వివాహానికి కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రైతులకు కావచ్చు, డాక్టర్ పరంగా కావచ్చు, అనేక రకమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్వాలాముఖి నరసింహస్వామి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి జరుగుతుంది. ఎప్పుడైతే కూడా స్వామివారికి మీరు దీపారాధన చేసే సమయంలో ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ చక్కగా స్వామికి మీ యొక్క ఏదైతే రిక్వెస్ట్ ఉందో భగవంతునికి చెప్పి మీరు మురగాలిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. వాస్తవానికి లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామిని పూజించడం అంటే ఆ స్వామి దగ్గర 108 నామాలు ఉంటే ఏ నామాలైనా మీరు జపం చేసుకోవచ్చు. కానీ జ్వాలా నరసింహస్వామి ద్వారా వచ్చేటువంటి ఒక మంత్రం ద్వారా మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్న వారికి అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. గురుగారు, ఈ సింహరాశి వారికి ఉన్న సమస్యలకి ఏమైనా పరిహారం ఎలా ఉంటుందంటారు? పరిహారము స్వామివారి జ్వాలాముఖి నరసింహస్వామికి ఎప్పుడైతే కూడా మంత్రము చేసిన తర్వాత 108 సార్లు వడపప్పు పానకం పెట్టండి. ఈ వడపప్పు పానకం పెట్టి మీరు తినండి, మీరు తాగండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకంతా కూడా పంచిపెట్టండి. ఇలాగే స్వామివారికి శుక్రవారం రోజు కానీ
శనివారం రోజు కానీ ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకోండి. ఎప్పుడైతే కూడా మీకు సమయం కేటాయించినప్పుడు కానీ సమయం కేటాయించుకొని వెళ్ళి, అంటే సింహాచలంలో ఉన్నటువంటి అప్పార స్వామి ఉంటారు కదమ్మా, ఆ స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.